అసలు విజయమ్మ గారు కోర్టులోనే చెప్పారు గట్టిగా, మా ఇద్దరి మధ్య ఏం లేదు, షర్మిల గారికి స్ట్రైట్ గా రాస్తే దీనిలో ఏం లేదు, కోర్టులోనే అఫిడవిట్ ఇచ్చారండి, మన న్యాయవాది ద్వారా ఇచ్చారు. అవును, తనన్నా నమ్మాలి కదా మనం. అవును, నేనేది ఏంటంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పింది ఆయన ఇన్ఫర్మేషన్ ఏమో తెలియదు కానీ, ఇది గత కొన్ని సంవత్సరాలుగా షర్మిల గారికి రాజ్యసభ విషయంలో కానీ లోక్సభకు పోటీ చేసే విషయంలో కానీ ఘోరమైన అన్యాయం చేశారని ప్రతి వైఎస్ఆర్సీపీ నిజమైన కార్యకర్తల్లో ఉంది. అదేవిధంగా ఆస్తుల్లో ద్రోహం చేశారని విజయమ్మ గారిలో ఉంది, మనలో కాదు. ఆస్తుల్లో ద్రోహం చేశారనేమో విజయమ్మ గారిలో ఉంది. ఆమెకి పదవి ఇవ్వలేదు, 3000 కిలోమీటర్లు నడిపించి కూడా ఎవరో నత్వానికి బత్వానికి ఇచ్చారు కానీ కనీసం ఈమె కాళ్ళు ఎరిగేలా తిరిగినా కూడా ఈమెకి ఇవ్వలేదు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులందరిలో ఉంది. అసలు ఆ రోజే వారికి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీ పంపించినట్లయితే అసలు అన్ని ప్రశాంతంగా ఉండే పాపం జగన్ గారికి. ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకోటి కూడా సమాధానం చెప్తుంది సార్, రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయంటారు. ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ ఎవరండి పట్టుకుంది? ఎవరు పట్టుకున్నారు? తెలంగాణ సర్కారేగా, తెలంగాణ సర్కార్, రేవంత్ రెడ్డి గారేగా, కాంగ్రెస్ పార్టీయేగా. అవును, కాంగ్రెస్ పార్టీని ఒక పొగిడారా జగన్ గారు? భలే పట్టుకున్నారండి. పార్లమెంట్ సభ్యుడిని అయినా కూడా తెలుగుదేశం పార్టీ చెందిన వాడిని పట్టుకున్నారని ఒక్క మాట అని అన్నారా? అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారే, అక్కడ అసలు ఎవరండి? అక్కడ మూల కారణం ఎవరు? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేనేగా. కేసీఆర్ గురించి ఒక మాట మాట్లాడారా ఈ వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ? పుట్టా మహేష్ గారేమో చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తారు, అక్కడ రోహిత్ రెడ్డి గారిదేమో కేసీఆర్ గారు మనం ఏమనం. ఎందుకంటే రాజకీయ ఎత్తుగడ. షర్మిల గారు అక్కడ అలా అంటారు కానీ ఇక్కడ ఏమన్నారంటే, మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. కేసీఆర్ గారిని కూడా తూర్పారు పట్టాలిగా జగన్ గారు. ఏమయ్యా కేసీఆర్ గారు, నీ మాజీ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో డ్రగ్స్ అంతా నడుపుతా ఉంటే ఏం చేస్తున్నావయ్యా కేసీఆర్ గారు, తప్పు కదా అని చెప్పారా? చంద్రబాబు నాయుడు గారికి చెప్పొచ్చు, తప్పులేదు. ఎందుకంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి విమర్శించండి. మరి కేసీఆర్ గారిని పల్లెత్తు మాట ఎందుకంటలేదు అంటే మీరు రాజకీయాలు కదా. షర్మిల గారేమో అక్కడ అట్లా మాట్లాడితే తప్పు పడతారు, కానీ పట్టుకుంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, అది మాత్రం మర్చిపోకండి. చంద్రబాబు నాయుడు ఎలా విమర్శిస్తారో కేసీఆర్ గారిని కూడా అలాగే విమర్శించాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ప్రజలు అడుగుతున్నారు ఇది 100%. 1 by 1 వన్ వర్డ్ కంక్లూజన్ అండి. రామారావు గారు, బొట్ట రామారావు గారు, 1 word కంక్లూజన్ ప్లీజ్. చెప్పండి. షర్మిల గారి ఆస్తుల వ్యవహారాలు సెటిల్ చేసుకుంటే జగన్ గారికి ఎలాంటి తలనొప్పి ఉండదు, లేకపోతే ఆయన ఎంత పోరాటం చేసినా ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని దించాలి, తాను ముఖ్యమంత్రి అవ్వాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముందు ఇంట గెలవాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు, ఈ అంశాలన్నీ కూడా త్వరలోనే అన్ని, ఎందుకంటే ఈ ఎన్సీఎల్టీలో కేసులు కానీ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ఆస్తులు ఈ విషయాలన్నీ ఉన్నాయి. మధ్యవర్తుల ద్వారా ఎన్ని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులు చెప్తున్నటువంటి మాటకు ఖచ్చితంగా దానికి వ్యాలిడే. కానీ ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే రాజకీయ కోణంలో ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ వైషమ్యాలతోటి ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఒకటి ఉంది. ఖచ్చితంగా ఆస్తులకి ఏదైతే లీగాలిటీ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా పంపిణీ అనేది ప్రతి ఒక్కరికి ఉండేది. ఇక్కడ అన్నా చెల్లెలు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, ఎవరైనా కూడా తమకు ఉన్నటువంటి హక్కు పూర్వకంగా ఆస్తులు పంపిణీ అనేటువంటి విధానం మన భారతదేశంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉండేటటువంటి అంశమే. అనేక కుటుంబాల్లో ఈ యొక్క ఆస్తుల యొక్క సమస్య అనేది ప్రతిసారి కూడా వస్తున్నటువంటి అంశమే. కాబట్టి దాన్ని మనము మన కాలమే నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా అది పరిష్కారం అవుతుందని ఆశిద్దాం. ఏదేమైనా సరే ఈ యొక్క అంశంలో వెనుకుండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంత రాజేస్తున్నటువంటి మాత్రం మనకు అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే ఓకే రఫీ గారు 1 word కంక్లూజన్ ప్లీజ్. అదే కృష్ణాంజనేయులు గారు చెప్పారు కానీ నాకైతే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇస్తాడని నేను అనుకోనండి. ఎందుకంటే 2 కార్యకర్తలు మొన్న ఇబ్రాహీంపట్నంలో చచ్చిపోయారు ఆయన పెట్టినటువంటి బల ప్రదర్శన. ఒకతను అయితే సర్పంచ్ 2.5 లక్షలు ఇచ్చాడు. నాకు అందరూ మాట్లాడిన తర్వాత ఏదో ఒక చావుకి వేలాంతి కట్టాడంటే 2.5 లక్షలు కట్టాడు. ఇంకో అతను చచ్చిపోతే రూపాయి ఇవ్వలా. కనీసం వాళ్ళిద్దరి ఇంటికి వెళ్ళి పరామర్శించలా. అతను ఎవరు కారు కింద శారీ కింద పడి శివయ్య ఎవరో ఒకతను చనిపోయాడు కదా దగ్గర, అతను ములిగి 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బులు సంపాదించా అతనికి మేనియా, డబ్బులు సంపాదించాలనేటువంటి మేనియా. ఆ పర్యటనలో మా పాపకి క్యాన్సర్ వచ్చిందండి, కాస్త సాయం చేయండి